హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో ఎఫ్ఎం. నా జతగాను ఉండగా కథ 11వ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం. ఈ కథను రచించిన వారు గౌతమి గారు. ఇక మనం కథలోకి వెళ్తే, బావా ఏంటిది అని అంటూ కోపంగా చూస్తూ ఉంటుంది మైథిలి. నీకు దండం పెడతా బావా, నువ్వు కుదురుగా కూర్చుంటావా కొంచెం? గొడవ చేయనని చెప్పి మళ్ళీ అరుస్తున్నావేంటే నా మీద అని అంటాడు కార్తీక్ కోపంగా. సున్నితంగా చెయ్యి వేసుకోమన్నాను, అంతేగాని ఇలా ప్రెస్ చేయమని లేదు బావా అని అంటూ మూతి ముడుచుకుంటుంది మైథిలి. ముద్దు లేదు ఏమీ లేదు, చనువిచ్చాను కదా అని చెప్పి అంతరి ముద్దు కాపురం చేసేసేలాగా ఉన్నావే బావా, ఏంటిది ఆగలేకపోతున్నావా అని అంటుంది మైథిలి. కొంచెం గోవా వెళ్ళే అంతవరకు ఆగు బావా ప్లీజ్ అని అంటుంది. నిన్ను రొమాంటిక్ మూడ్లోకి తీసుకురావాలంటే చాలా కష్టం మైథిలి అని అంటాడు కార్తీక్. సారీ బావా, నువ్వు నాకు క్లోజ్గా మూవ్ అవ్వాలని అనుకుంటున్నావు, కానీ నా బాధ నీకు అర్థం కావడం లేదు. సిద్ధు మనిషి ఎవరైనా చూశారంటే పెద్ద గొడవైపోతుంది బావా. అసలు బయటికి రావడమే నేను చేసిన తప్పు అని అంటుంది మైథిలి మనసులో బాధపడుతూ. నువ్వు అస్సలు మారవు మైథిలి, అసలు నువ్వు నన్ను పట్టించుకోవడమే లేదు, నీతో మాట్లాడడమే వేస్ట్ అని అంటాడు కార్తీక్ కోపం తెచ్చుకుంటూ. నీకు సైట్ కొట్టే కన్నా పక్కన ఎవరైనా అమ్మాయికి సైట్ కొట్టుకోవడం బెటర్ అని చెప్పి పక్కనే ఎవరైనా అమ్మాయిలు ఉన్నారేమోనని చూస్తూ ఉంటాడు కార్తీక్. మైథిలి కోపం వచ్చి నెత్తి మీద ఒకటిస్తుంది. నన్ను పక్కన పెట్టుకుని వేరే అమ్మాయికి సైట్ కొడతావు బావా అని అంటుంది. నువ్వు ఎలాగో కోఆపరేట్ చేయవు, పక్కనున్న అమ్మాయి కూడా సైట్ కొట్టుకోకూడదా అని అంటాడు కార్తీక్. లేదు, నువ్వు నాతో మాట్లాడు బావా, ఎక్కడ దిక్కులు చూడుకు అని అంటుంది కోపంగా మైథిలి. నువ్వు పెద్ద వేస్ట్ క్యాండిడేట్వే, అర్థమైపోయింది, నీతో మాట్లాడే టైం వేస్ట్ అని అంటాడు కార్తీక్. నేను వేస్ట్ క్యాండిడేట్ ఏమో కాదు బావా, నువ్వే ఓవర్ రొమాంటిక్ అని అంటుంది మైథిలి. ఎలా అయినా సరే మైథిలిని బాగా ఏడిపించాలని అనుకున్న కార్తీక్ పక్కనున్న అమ్మాయిలు ఎవరు ఎలా అయినా సరే మైథిలిని బాగా ఏడిపించాలనుకున్నాడు కార్తీక్. కానీ పక్కన అమ్మాయిలు ఎవరూ కనిపించకపోవడంతో అప్పుడే ఎయిర్ హోస్టెస్ నడుచుకుంటూ వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ మేడం అని పిలుస్తాడు కార్తీక్ ఎయిర్ హోస్టెస్ని. మైథిలి కార్తీక్ వైపు చూస్తూ ఉంటుంది. బావ ఏం చేస్తున్నాడో అర్థం కాక, ఎస్ సార్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అని అంటుంది ఆమె. కొప్పదీసి బావ ఈమెకు లైన్ వేస్తున్నాడా ఏంటి అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది మైథిలి. కార్తీక్ ఏదో మాట్లాడబోతూ ఉంటే మైథిలి కలగజేసుకుని, ఏమీ లేదు, యూ కెన్ గో అని అంటుంది మైథిలి. అప్పుడు ఎయిర్ హోస్టెస్ ఓకే మ్యామ్ అని వెళ్ళిపోతుంది. ఏంటి రాక్షసి, నేనేదో మాట్లాడదామనుకుంటే మధ్యలో కలగజేసుకుని మాట్లాడనివ్వడం లేదేంటి నన్ను అని అంటాడు కోపంగా కార్తీక్. నాకు తెలుసు బావా, నువ్వు ఆ అమ్మాయికి సైట్ కొట్టాలని ట్రై చేస్తున్నావు కదా అని అంటుంది మైథిలి. ఓహో, తెలిసిపోయిందన్నమాట, నువ్వెలాగో నన్ను పట్టించుకోవట్లేదు కదా, ఎయిర్ హోస్టెస్తో మాట్లాడి లైన్లో పెడదామనుకుంటున్నాను అని అంటాడు కార్తీక్ మైథిలి వైపు కొంటిగా చూస్తూ. ఇంట్లో మీల్స్ బాగోకపోతే బయట తింటాం కదా మనం, అలాగే పెళ్ళాం పట్టించుకోకపోతే బయట అమ్మాయిలకి సైట్ కొడతారు అని అంటాడు కార్తీక్ వెటకారంగా. నన్ను చంపుతున్నావు బావా అని అంటుంది మైథిలి. నన్ను కాదని ఎవరినైనా చూసావనుకో బావా, దెబ్బలు పడతాయి నీకు అని అంటుంది మైథిలి. నీకు తెలుసా, నాకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, నేను తలుచుకుంటే ఏ అమ్మాయినైనా ఇట్టే పడేయగలను, తర్వాత నువ్వే ఫీల్ అవ్వాల్సి వస్తుంది, అసలే నేను హ్యాండ్సమ్గా ఉంటాను అని అంటాడు కార్తీక్. నువ్వు మరీ సాంప్రదాయాలంటూ మడికట్టుకుని కూర్చుంటున్నావు అని అంటాడు. నాకు ఎలాంటి అమ్మాయి కావాలనుకున్నానో తెలుసా అని అంటాడు కార్తీక్. ఏంటి బావా, నేను నీకు నచ్చలేదా? అలాంటప్పుడు ఎందుకమ్మా నన్ను పెళ్లి చేసుకున్నావని అంటూ మైథిలి బొంగుమూతి పెట్టుకుంటుంది. నువ్వంటే నాకు ఇష్టం మైథిలి, కానీ అందరికీ ఒక డ్రీమ్ గర్ల్ ఉంటుంది కదా, ఇలా ఉండాలి అలా ఉండాలని, నాకు కూడా నా వైఫ్ ఇలా ఉంటే బాగుండు అని ఆశలు ఉంటాయని అంటాడు కార్తీక్. అంటే నీకు ఒక డ్రీమ్ గర్ల్ ఉందా బావా? అంటే ఎలా ఉండాలనుకుంటున్నావో నీ వైఫ్ నాకు చెప్పు బావా, ట్రై చేస్తాను అలా ఉండడానికి అని అంటుంది మైథిలి. నువ్వు చచ్చినా అలా ఉండలేవు, అలా మారలేవు కూడా. నేను కోరుకునే క్వాలిటీ ఉన్న అమ్మాయి గురించి చెప్తే నువ్వు కళ్ళు తిరిగి పడిపోతావని అంటాడు కార్తీక్. అచ్చం నీలాగే ఉండాలి, అందమైన గాజు కళ్ళు నీలానే, కానీ మోడర్న్గా ఉండాలి, నా మ్యూజిక్ని ఇష్టపడాలి, రొమాంటిక్ అమ్మాయి అయితే బాగుంటుంది కదా అని అనుకునేవాణ్ణి అంటాడు కార్తీక్. అబ్బో, చాలా ఆశలు ఉన్నాయి బావా నీకు, జీవితంలో నువ్వు అనుకున్నట్టు నేను మోడర్న్గా మారలేను, అసలు నా వల్ల కాదు, అసలు నాలాంటి అమ్మాయి భూమి మీద నేను ఒక్కదాన్నే ఉన్నాను అని అంటుంది. మైథిలి, నువ్వు చాలా మోడర్న్గా, అల్లరిగా, హైపర్ యాక్టివ్గా, రొమాంటిక్గా ఉంటే ఎంత బాగుండేది అని అంటాడు. అప్పుడు నేను నీ దగ్గర ముద్దడుక్కునే పరిస్థితి వచ్చేది కాదు, నువ్వే నాకు చాలా ముద్దలు పెట్టేవానివి అని అంటాడు కార్తీక్ కొంటెగా. నెక్స్ట్ జన్మలో నీకు నచ్చినట్టు మోడర్న్గా ఉండే అమ్మాయిలాగా తయారవుతాలే బావా, ఈ జన్మలో నాతో అడ్జస్ట్ అయిపో అని అంటుంది కోపంగా మైథిలి. అంతేగాని నా కోసం ఈ జన్మలో మోడర్న్గా తయారవుతానని మాత్రం అనట్లేదు, నిన్ను కట్టుకుని తప్పు చేశానన్నమాట అని అంటాడు కార్తీక్. నన్ను మోసం చేసి పెళ్లి చేసుకోకుండా ఉండుంటే నువ్వు కోరుకున్న క్వాలిటీస్ ఉన్న అమ్మాయి నీ లైఫ్లోకి వచ్చేదేమో బావా అని అంటుంది మైథిలి.
ఈ జన్మకి నీతో అడ్జస్ట్ అయిపోతాలి మైథిలి. నేను కోరుకున్నట్లు నువ్వు ఎలాగో మారలేవు. నీలాంటి అమ్మాయి లేదంటున్నావు కాబట్టి సర్లే అడ్జస్ట్ అయిపోతాను అని అంటాడు కార్తీక్ నవ్వుతూ. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూనే గోవా రీచ్ అయిపోతారు మైథిలి కార్తీక్ ఇద్దరు. ఇక సిద్ధు మనిషి కూడా వాళ్ళని ఫాలో అవుతూ గోవా రీచ్ అవుతాడు. ఇక ముంబై మహానగరంలో సాయంత్రం 5 గంటలు. పక్షుల కిలకిలా రావాలతో సూర్యుడు అప్పుడే అస్తమిస్తుంటాడు. ఒక అందమైన అమ్మాయి సముద్రపు అలల మధ్య ఇసుకలో కూర్చుని ఉంటుంది. సూర్యుని అలానే తన కళ్ళల్లో నింపుకుంటూ సముద్రపు అలల్ని చూస్తూ ఈ లోకాన్ని మర్చిపోయి చూస్తూ ఉంటుంది. నువ్వే నా జీవితం, నువ్వే నా లోకం, నువ్వే నా ప్రపంచం, నువ్వే నా తోడుగా నా జతగా ఉండిపోవా అని ఆ సాంగ్ని ఫోన్లో వింటూ ఉంటుంది అమ్మాయి. ఈ సాంగ్ ఎన్నిసార్లు విన్నా అసలు బోరు కొట్టదు. ఎంత అద్భుతంగా పాడారు. క్రిష్, నువ్వు అసలు ఎక్కడున్నావు? ఎందుకని చాలా రోజుల నుండి పాటలు పాడడం లేదు? ఏమైపోయావు క్రిష్ అంటూ ఆలోచనలో మునిగిపోతుంది అమూల్య. నిన్ను చూడాలని, నిన్ను కలవాలని ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను, అసలు కుదరడం లేదు. నువ్వు ఎలా ఉంటావు అని అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఈ పాట నా కోసమే నువ్వు పాడినట్టు అనిపిస్తుంది క్రిష్. కానీ నువ్వెక్కడున్నావో, నిన్ను ఎలా కలవాలో తెలియక నా మది సతమతమైపోతుంది తెలుసా. నీకెన్నో మెయిల్స్ పంపించాను, ఎన్నోసార్లు మెసేజ్ చేశాను, కానీ ఒక్కసారి కూడా రిప్లై రాలేదు అని బాధపడుతూ ఉంటుంది అమూల్య. అలా ఆలోచనలలో ఉండగానే అమూల్యకి వాళ్ళమ్మ దేవయ్యని కాల్ చేస్తుంది. ఎక్కడున్నావమ్ము, ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. మళ్ళీ సముద్రం దగ్గరే కూర్చుని ఆలోచిస్తున్నావా అని అడుగుతుంది. అవునమ్మా అని అంది. త్వరగా రావే ఇంటికి, నాన్నకు తెలిస్తే కోప్పడతారు అని అంటుంది దేవయాని. వస్తున్నానమ్మా, బయలుదేరుతున్నాను అని చెప్పి తన ఆలోచనలన్నీ కట్టిపడేసి అక్కడి నుండి బయలుదేరుతుంది అమూల్య. ఇంటికి చేరుకుంటుంది అమూల్య. ఏంటే ఎక్కడికి వెళ్ళావు? నాన్న వచ్చే టైం అయింది, నీకు తెలుసు కదా. ఈరోజు ఢిల్లీ నుండి నాన్నగారు వస్తున్నారని తెలిసి కూడా మళ్ళీ బీచ్ కిందకి వెళ్ళావే అని అంటూ కోప్పడుతుంది దేవయాని. సారీ అమ్మా, నేను కావాలని వెళ్ళలేదు. నీకు తెలుసు కదా నాకు ఆ బీచ్ అంటే చాలా ఇష్టమని. ఈరోజు ఎందుకో వెళ్ళాలనిపించింది, మనసు బాగోలేదు అని అంటుంది అమూల్య. నీకెన్నిసార్లు చెప్పాను అమూల్య, ఒంటరిగా ఎక్కడికి వెళ్ళొద్దని అని అంటుంది దేవయాని. రాత్రి నిద్ర పట్టలేదమ్మా, తలంతా బరువుగా, ఎందుకో చాలా భయంగా అనిపించింది. అక్కడికి వెళ్తే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది అని వెళ్ళానమ్మా. సెక్యూరిటీ అతన్ని తీసుకెళ్ళానమ్మా. నువ్వు అస్సలు టెన్షన్ పడద్దు, నువ్వు ఎందుకు కంగారు పడ్డావో నాకు అర్థమయ్యిందిలే అని అంటుంది. నాకేమైనా ప్రమాదం జరుగుతుందనే కదా నీ భయం? అంత భయపడవలసిన అవసరం లేదమ్మా, నేను చాలా జాగ్రత్తగానే ఉన్నాను అని అంటుంది బొంగుమూతి పెట్టుకుని కొంచెం గారాలు పోతూ అమూల్య. సీఎం కూతురు ఒంటరిగా బయటికి వెళ్ళిందంటే మన శత్రువులందరూ నీ వెంట పడతారు అమూల్య, అందుకే అమ్మ భయం. మీ నాన్నకు తెలిసిందంటే నన్ను చంపేస్తారు అని అంటుంది దేవయాని. వాళ్ళు అలా మాట్లాడుకుంటున్నప్పుడే ఢిల్లీ సీఎం హరిశ్చంద్ర ప్రసాద్ వస్తాడు. హాయ్ నాన్న అని అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి హక్ చేసుకుంటుంది అమూల్య. బంగారు తల్లి అని అంటూ చాలా ప్రేమగా అమూల్యని ముద్దు చేస్తూ ఉంటాడు అతను. ఏంటి నాన్న, ఎప్పుడు చూసినా మీరు ఢిల్లీలోనే ఉంటున్నారు, ముంబై అసలు రావడం లేదే, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను అని అంటూ అలిగినట్టు ఫేస్ పెడుతుంది అమూల్య. నేనేమన్నా ఖాళీగా ఉంటున్నానా తల్లి, సీఎంని బిజీగా ఉంటాను అని అంటాడు హరిశ్చంద్ర ప్రసాద్. ఇలా సాటర్డే సండే మాత్రమే వస్తారు నాన్న, మళ్ళీ మండే వెళ్ళిపోతున్నారు మీరు. నేను అమ్మ ఇద్దరమే ఉండాల్సి వస్తుంది అని అంటుంది అమూల్య. కూతురు తన మీద చూపించే ప్రేమకి మురిసిపోతూ ఉంటాడు హరిశ్చంద్ర ప్రసాద్. వరుణ్ గురించి ఏం ఆలోచించావు అమూల్య? నీకు వరుణ్కి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం కదా అని అంటాడు హరిశ్చంద్ర ప్రసాద్. డాడ్, ఐ లైక్ వరుణ్ బట్ ఐ డోంట్ లవ్ హిమ్ అని అంది. పోనీ ఎవరినైనా ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు అతను. నో డాడ్, నేను ఎవరిని లవ్ చేయడం లేదు, మీరు ఎవరినైతే చూపిస్తారో ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను అని అంటుంది అమూల్య. ఎవరిని ఇష్టపడినప్పుడు వరుణ్ ఈజ్ ద బెస్ట్, నా మాట విని పెళ్లి చేసుకోరా, నీ పెళ్లి చూడాలని ఆశపడుతున్నాను అని అంటాడు హరిశ్చంద్ర ప్రసాద్. సరే నాన్న, మీ ఇష్టం, ఫ్యాషన్ కోర్స్ చేస్తున్నాను కదా, 6 months తర్వాత పెళ్లి చేసుకుంటాను అని అంటుంది అమూల్య. ఆ మాటలకి హరిశ్చంద్ర ప్రసాద్ సంతోషపడుతూ, అయితే వరుణ్తో పెళ్లి నీకు ఓకే అన్నమాట అని అన్నాడు. ఈ 6 monthsలో ఎలాగో ఎలక్షన్స్ ఉన్నాయి అమూల్య, అంతకుముందే నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను వరుణ్తో అని అంటాడు. వాళ్ళ మాటలు వింటున్న దేవయానికి మాత్రం బాధపడుతూ ఉంటుంది. అప్పుడే దామోదర్ లోపలికి వస్తాడు. కరెక్ట్ టైంకి వచ్చావు దామోదర్, ఇప్పుడే అమూల్య పెళ్లి గురించి మాట్లాడుతున్నాను, త్వరలో పెళ్లి అని అంటూ నవ్వుతూ మాట్లాడతారు. పెళ్లి అని అనగానే దేవయాని దామోదర్ ఒకరి ఫేస్ ఒకరు చూసుకొని బాధపడుతూ ఉంటారు. ఏంటి మామయ్య, నా పెళ్లి అనగానే నీ ముఖంలో అస్సలు సంతోషం లేదు అని డౌట్గా అడుగుతుంది అమూల్య. అదేం లేదు బంగారు తల్లి, నీ పెళ్ళంటే నాకు సంతోషంగా ఉండదా, అన్ని దగ్గరుండి చూసుకుంటాను అని అంటాడు దామోదర్. దేవయాని వాళ్ళ మాటలు విని బాధపడుతూ లోపలికి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. దామోదర్ అది గమనించి దేవయాని ఉన్న గదిలోకి వెళ్తాడు. దేవయాని అని ప్రేమగా పిలుస్తాడు. అన్నయ్య అని అంటూ ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉంటుంది దేవయాని.
అమూల్యకు పెళ్ళంటున్నారన్నయ్య, కానీ అమూల్య పరిస్థితి ఏంటో నీకు నాకు మాత్రమే తెలుసు అని అంటూ ఏడుస్తూ ఉంటుంది. అమూల్యకు ఏమీ కాదు దేవయాని, తనని మనం బ్రతికించుకుందాం, నువ్వు కంగారు పడద్దు. నేను ఎన్ని కోట్లు ఖర్చు పెట్టైనా సరే నా మేనకోడల్ని కాపాడుకుంటాను. ఇక అప్పుడే లోపలికి వస్తుంది అమూల్య. ఏంటిద్దరు ఏదో డిస్కషన్ చేసుకుని మాట్లాడుతున్నారు, నాకు చెప్పకూడదా? అయినా మేమిద్దరం బయటే ఉంటే మీరిద్దరు ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నారా? మామయ్య, అందరం కలిసి భోంచేద్దాం పదండి అని అంటుంది ప్రేమగా అమూల్య. ఏం లేదు తల్లి, నీ పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నాం. నీకు ఎలాంటి చీర కొనాలి, ఎలాంటి నగలు పెట్టాలా అని అంటాడు నవ్వుతూ దామోదర్. నా పెళ్ళికి ఇంకా 6 నెలల టైం ఉంది, అప్పటి వరకు వెయిట్ చేయి మావయ్య అని అంటుంది అమూల్య సిగ్గుపడుతూ. నువ్వు వెళ్ళి నాన్నతో మాట్లాడుతూ ఉండు, నేను అమ్మ వస్తాము అని అంటాడు. డాక్టర్ ఏమన్నారన్నయ్యా అని అంటుంది దేవయాని. అమూల్య పరిస్థితి గురించి డోనర్ కోసం ఎదురు చూస్తున్నారంటమ్మా, ఆపరేషన్ చేయేస్తాను అని అంటున్నారు అన్నాడు. చిన్నప్పుడు ఒక కూతుర్ని పోగొట్టుకున్నానన్నయ్య, మళ్ళీ అమూల్యని పోగొట్టుకుని బ్రతకలేను అని అంటూ దేవయాని ఏడుస్తూ ఉంటుంది. నా చిట్టి తల్లి అమృత, అమూల్య నా పంచ ప్రాణాలు, అలాంటిది అమృతని పోగొట్టుకున్నాను నేను. అమృత 3 సంవత్సరాలు ఉన్నప్పుడే మన దగ్గర నుండి వెళ్ళిపోయింది. ఆ బాధ ఇంకా నన్ను విడిచిపెట్టలేదన్నయ్య అని అంటూ ఏడుస్తూ ఉంటుంది దేవయాని. అమృత బ్రతికే ఉందంటావా అన్నయ్య, లేకపోతే చనిపోయిందంటావా? అసలు అమృత గురించి జాడే లేదు. అమృత, అమూల్య ట్విన్స్, ఇద్దరూ చూడడానికి ఒకేలా ఉంటారు. ఎప్పటికైనా అమృత దొరుకుతుందని అనుకుంటున్నాను. ఆ దేవుడు మీ ఇద్దరిని కలుపుతాడు దేవయాని అని నువ్వు కంగారు పడొద్దు అని అంటాడు దామోదర్. ఇంకెంతసేపు మాట్లాడుకుంటారమ్మా, మామ త్వరగా రండి, నాకు ఆకలేస్తుంది అని అంటూ బయట నుండి అరుస్తూ ఉంటుంది అమూల్య. ఇక మరొక వైపు మైథిలితో కార్తీక్ అంటూ ఉంటాడు క్యాబ్లో వాళ్ళు బుక్ చేసిన రిసార్ట్కి వెళ్తూ. రాక్షసి, ఈ 2 రోజులు నీతో మధురంగా గడపడానికి అందమైన రిసార్ట్ బుక్ చేశాను, ఇక నా నుండి తప్పించుకోలేవే అని అంటాడు కార్తీక్. ఈరోజు నీకు నాకు జాగారమే అని అంటూ కన్ను కొడతాడు కార్తీక్. బావా, నీ రొమాంటిక్ మాటలతో నన్ను పిచ్చెక్కిస్తున్నావనుకో. ఎన్నో రోజులు నా కళ్ళ రాక్షసి నీతో సంతోషంగా గడపాలని ఇప్పుడు కుదిరిందనుకో అని అంటాడు కార్తీక్. మైథిలి సిగ్గుపడుతూ, అవును బావా, నాకు నీతో ఇలానే ఉండాలి ప్రేమగా అని అనిపించేది. మైథిలి మాటలకి కార్తీక్ ఆశ్చర్యపోతూ, అంటే నువ్వు కూడా నాలానే ప్రేమగా ఉండాలి అని అనుకుంటున్నావా? మరి సిద్ధుని ప్రేమించానన్నావు. నేనా? సిద్ధుని ప్రేమించడం ఏంటి బావా, వాడు దుర్మార్గుడు, నిన్నెక్కడ చంపేస్తాడేమోనన్న భయంతో నీతో అలా అబద్ధం చెప్పాల్సి వచ్చింది అని అనుకుంటుంది మనసులోనే మైథిలి. వాడి పేరెత్తకు బావా, నాకు చాలా చిరాగ్గా ఉంది అని అంటుంది మైథిలి. ఏంటో మైథిలి, అప్పుడప్పుడు నీ మాటలు నాకు అర్థం కాదు. వాడి పేరెత్తద్దు, చిరాగ్గా ఉంది అని అంటావు, ప్రేమించాను అని అంటావు, మళ్ళీ నాతో ప్రేమగా ఉండాలనుకుంటున్నావు అని అంటావు. ఏది నిజం? నీకు నాకు పెళ్లి జరగడం నిజం, నేను నీ భార్యని అనేది నిజం. ఇవన్నీ పక్కన పెట్టి నాతో సంతోషంగా ఉండాలి అని కోరిక తీర్చుకో బావా అని అంటుంది మైథిలి. సర్లే వదిలే, కానీ కోరికలు అని అంటున్నావు, నీకు నా మీద కోరికలు ఉన్నాయా అని అడుగుతాడు కొంటిగా కార్తీక్. అబ్బా బావా, చంపుతున్నావు కదరా, కోరిక అంటే నువ్వు అనుకునే కోరిక కాదు, నేను అనుకుంటుంది వేరే అని అంది. అలా మాట్లాడుకుంటూనే రిసార్ట్కి వచ్చేస్తారు. రిసార్ట్ చూడగానే మైథిలి ఆశ్చర్యపోతూ కళ్ళు పెద్దవి చేసి, చాలా బాగుంది బావా అని అంటూ మెరిసే కళ్ళుతో మొత్తం చూస్తూ ఉంటుంది. ఇదేముంది మైథిలి, ఈరోజు రాత్రి నీకు సర్ప్రైజ్ ప్లాన్ చేశాను, అది చూసిన తర్వాత షాక్ అయిపోతావని అంటాడు కార్తీక్. ఏంటి బావా అది అని ఎగ్జైటింగ్ అవుతూ అడుగుతుంది మైథిలి. చెప్పేస్తారు మరి, చెప్తే సర్ప్రైజ్ ఎందుకు అవుతుంది అని అంటాడు. ముందు పద, రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవుదాం, నాకు ఆకలేస్తుంది అని అంటాడు కార్తీక్. రూమ్ చూసి మైథిలి ఆశ్చర్యపోతూ, చాలా బాగుంది బావా అని అంటూ కబోర్డ్స్ అన్నీ చెక్ చేస్తూ ఉంటుంది మైథిలి. నీకు ప్రతిదీ ఆశ్చర్యమేనే అని అంటాడు కార్తీక్. నువ్వైతే విదేశాలన్నీ తిరిగి వచ్చావు బావా, నేను హైదరాబాద్, వైజాగ్ తప్ప ఎక్కడికి వెళ్ళలేదు తెలుసా, ఒంటరిగా బయటికి వెళ్తే ఒట్టు అని అంటుంది మైథిలి అమాయకంగా. ఎందుకని ఎక్కడికి వెళ్ళిపోకుండా బతికేశావి అని అంటాడు కార్తీక్. మీ నాన్న మరీ చాదస్తం ఎక్కువ, నిన్ను ఎక్కడికి పంపించలేదు, ఏదో గాజు బొమ్మలాగా దాచుకున్నాడే నిన్ను. నాన్ననేమి అనుకు బావా, నాన్న చాలా మంచోరు, నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు, నేనే ఎక్కడికి వెళ్ళలేదు అని అంటుంది మైథిలి. ఆ సిద్ధుగాడి వల్ల ఎక్కడికి వెళ్ళలేదు బావా, నేను భయంతోనే బ్రతికేశాను, ఇన్ని సంవత్సరాలు నువ్వు వచ్చాక ఫ్రీడమ్ వచ్చింది బావా అని అనుకుంటుంది మనసులో మైథిలి. సరే బావా, నేను స్నానం చేసి ఫ్రెష్ అవుతాను, నువ్వు బయటికి వెళ్తావా అని అడుగుతుంది. నేనెందుకు బయటికి వెళ్ళాలి, నువ్వు స్నానం చేస్తే, నేను నీ మొగుడినే కదా, ఏం ప్రాబ్లం లేదు, వెళ్ళి స్నానం చేసిరా అని అంటాడు కార్తీక్. చీ బావా, నాకు చాలా సిగ్గు, నువ్వు వెళ్ళి బావా ప్లీజ్ అని అంటూ కారాలిపోతుంది మైథిలి. నాకు తెలుసు బావా, నువ్వు ఎందుకు ఉండాలనుకుంటున్నావు, కొంటి చేష్టలు చేయడానికే కదా అని అంటుంది మైథిలి. అవుని, ఎక్కువ చేసావనుకో, నువ్వు స్నానం చేస్తున్న బాత్రూమ్కే వచ్చేస్తాని, తర్వాత నీ ఇష్టమని అంటాడు కార్తీక్. పో బావా అని అంటూ టవల్ తీసుకుని స్నానం చేయడానికి వెళ్ళిపోతుంది మైథిలి.
నువ్వు కళ్ళు మూసుకొని ఉండలేదనుకో నా చేతిలో చేస్తావు, నేను వచ్చేలోపు కళ్ళు మూసుకొని ఉండాలి, అర్థమవుతుందా అని లోపలికి వెళ్తుంది. సరేనే రాక్షసి, త్వరగా స్నానం చేసిరావి, నేను రెడీ అవ్వాలి అని అంటాడు కార్తీక్. ఇక మైథిలి స్నానం చేసి టవల్ చుట్టుకుని వేరే టవల్తో తడి జుట్టు తుడుచుకుంటూ ఉంటుంది మైథిలి. బావ ఎక్కడ కనిపించడం లేది, బయటికి వెళ్ళిపోయి ఉంటాడులే, మంచోడే అని అనుకుంటుంది మనసులో మైథిలి. అప్పుడే సడన్గా వెనుక నుండి హక్ చేసుకుంటాడు కార్తీక్. హే బావా, నువ్వు బయటికి వెళ్ళలేదా? ఇప్పుడేరా నీ గురించి మంచిగా అనుకున్నాను కదా, నువ్వు కొంటి కృష్ణుడివి అని ఉంటుంది మైథిలి. నేనెక్కడికి వెళ్ళిపోలేదు రాక్షసి, నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాను, నీకు కనిపించకుండా దాక్కున్నాను అని అంటాడు మైథిలిని తన వైపు తిప్పుకొని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ. ఓయ్, దొంగ మొగుడిలా కనిపించావు, కానీ దొంగ చేష్టలు కూడా ఎక్కువే ఉన్నాయి నీ దగ్గర అని అంటుంది మైథిలి. అవును, నా పెళ్ళాంతో ప్రేమగా ఉండడం తప్పులేదు, కానీ ఇలా చూస్తూ ఉంటే నాకు ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయే మరదలని అంటాడు. తడి జుట్టుతో గాజు కళ్ళతో అదిరిపోయావనుకోని అంటాడు కార్తీక్. అవునా అని అంటూ ప్రేమగా కార్తీక్ని చూస్తూ ఉంటుంది. హే బావా, ముందు స్నానానికి వెళ్ళు అని అంటూ టవల్ ఇచ్చి బాత్రూంలోకి తోసేస్తుంది మైథిలి. ఒసే రాక్షసి అని అంటూ కోపంగా అంటాడు కార్తీక్. మైథిలి దాంతో సిగ్గుపడుతూ ఉంటుంది అద్దంలో చూసుకొని. మైథిలి అద్దంలో చూసుకొని నవ్వుకుంటూ ఉంటే కార్తీక్ మళ్ళీ తన దగ్గరికి వచ్చి బుగ్గ మీద ముద్దు పెట్టుకుని స్నానానికి వెళ్ళిపోతాడు. తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.